హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ రిలేషన్. మేము రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాము దర్శనంకి. ఇది మేము ఉన్న ప్లేస్ బిల్డింగ్. టెంపుల్ సైడ్ ఎక్కడ రూమ్స్ దొరకలేవు, అన్నీ ఫుల్ ఉన్నాయని చెప్పినారు. సో ఇది కొంచెం దూరం అన్నట్టు టెంపుల్కి, 2 కిలోమీటర్స్ అని అంటున్నారు వాళ్ళు. హాయ్ ధనిత్. హాయ్ ధనిత్. ధనిత్ ఎక్కడికి వచ్చిండు? ధనిత్ ఎక్కడికి వచ్చిండు? ఇక్కడ ఎవరితో పెళ్ళి అవుతున్నట్టు, పెళ్ళి భోజనాలు. డాడీ దాని మీద పడుతుంది. సీ గైస్, గోలీ సోడా. తాగు నువ్వు. You like it? ఇక్కడ అది వ్రతాలు జరుగుతాయి. వ్రతాలలో డిఫరెన్స్ ఉంది. 300 రూపీస్ వ్రతం, 1500 అండ్ 2000 వరకు ఉన్నాయి. 1000 వ్రతం టికెట్ కోసం వెళ్తున్నాము. వెదర్ ఇస్ సో ప్లెజెంట్. చల్లగా ఉంది వెదర్, బాగుంది. ఇప్పుడు టైం 2:30 అవుతుంది, కానీ ఎండ లేదు. ఇక్కడ మంచి చల్ల గాలి ఉంది, సనీ లేదు. ఇది వే టు శ్రీ దర్శనం. లేదు, మళ్ళీ నడుచుకో. ఇక్కడ ఎంక్వైరీ ఉంది, ఏమన్నా మీకు అడగాలనుకుంటే ఇక్కడ అడగవచ్చు మనము. అండ్ టికెట్ కౌంటర్ వ్రతం కోసం ఇక్కడ ఎంక్వైరీ నుంచి కొంచెం రైట్ సైడ్కి వచ్చి కౌంటర్ నెంబర్ 3 దగ్గర మనకు వ్రతం టికెట్స్, అక్షరాభిషేకం టికెట్స్ అవన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ మనకు పూజా సెట్ దొరుకుతుంది. కొబ్బరికాయలు, పళ్ళు, పూజ సామాన్ అంతా ఇక్కడ. దానికి 280 రూపీస్ మనకు వ్రతం సామాన్లు. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పులిహోర ఉంది, కొనుక్కోవచ్చు పులిహోర ప్రసాదం. ఇప్పుడు వద్దు, సారీ, ఇప్పుడు అవసరం లేదు. ఫైనలీ ద మూమెంట్ ఈజ్ హియర్. ఇక్కడ మేము వ్రతంకి వచ్చేసాము. మార్నింగ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి, మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము రూమ్కి చేరుకునేసరికి. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తొందరగా వ్రతం కోసం వచ్చేసాము మేము. ఇక్కడ వ్రతం టికెట్స్ అవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అన్నట్టు. లైన్ ఏమి ఉండదు, నార్మల్ ఏదన్నా స్పెషల్ ఈవెంట్ ఉంటే లైన్ ఉంటుండొచ్చు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కూడా తొందరగానే అయిపోయింది, ఈరోజు కూడా మాకు తొందరగానే దొరికేసింది. అక్కడ 3 హాల్స్ ఉన్నాయి టోటల్. ఒకటేమో 1000ది, ఒకటేమో 3000, 1500 ఉంది, ఇంకోటేమో 5000ది. యాక్చువల్లీ మేము ఫస్ట్ అనుకున్నాం 5000ది టికెట్ తీసుకుందామని. అందులో ఏమైనా స్పెషల్ పూజ ఉంటుందో, ఎక్కువ టైం ఉంటుందో అట్లా అని అనుకున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళి పంతుల్ని అడిగితే వాళ్ళు అన్నారు అన్నట్టు 1000కి, 1500కి, 5000కి ఏ డిఫరెన్స్ ఉండదు, పూజ మాత్రమే సేమ్, ఓన్లీ హాల్స్ డిఫరెన్స్ అన్నట్టు. అక్కడ 3 సపరేట్ హాల్స్ పెట్టారు అన్నట్టు. 1000కి ఏమో సపరేట్ హాల్ ఉంది, అండ్ 1500కి ఏమో ఇంకా కొంచెం టెంపుల్కి దగ్గర ఉంటుంది ఆ హాల్. అండ్ 5000 ఏదైతే హాల్ ఉందో
అది టెంపుల్ లోపట్నే జరుగుతుంది అన్నట్టు ఆ పూజ. కాకపోతే ఏసీ హాల్ అన్నట్టు, అంతే డిఫరెన్స్. కాకపోతే పూజలో మాత్రం ఏ డిఫరెన్స్ లేదు. అందుకే ఇక మేము 1000 టికెట్ తీసుకున్నాం అన్నట్టు. వాళ్ళు కూడా అంటున్నారు అన్నట్టు పూజలో మీకు ఏ డిఫరెన్స్ ఉండదు, ఓన్లీ హాల్స్ డిఫరెన్స్ ఉన్నాయి, దానికంటే బెటర్ ఇది. అండ్ మ్యాక్సిమం మంది అక్కడ 1000 ప్రిఫర్ చేస్తారు. అక్కడ మనకు 1000 రూపీస్ పెట్టి మనం టికెట్ తీసుకోవాలి. అండ్ 280 రూపీస్కి ఏమో మనం పూజ సామాన్లు అక్కడ దొరుకుతుంది, అవి వెళ్ళి తీసుకోవాలి కింద ఎంక్వైరీ కౌంటర్ దగ్గర. అక్కడనే మనకు అన్ని టికెట్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టు. అభిషేకంకైనా ఇంకేంటి అక్షరాభిషేకం ఉంది దానికోసము, దేవుని అర్చన, అవన్నీ పూజ టికెట్స్ అన్నీ కింద దొరుకుతాయి మనకు. అక్కడనే ఈ టికెట్స్ కూడా తెచ్చుకోవాలి మనము, వ్రతంది కూడా. అన్ని టికెట్స్ కింద ఉంది టికెట్ కౌంటర్. అండ్ ఫస్ట్ ఫ్లోర్లోనేమో టెంపుల్ అన్నట్టు. అలా పూజ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది. టికెట్ తీసుకొని ఇక మేము పైకి వచ్చేసాము. మేము వ్రతం కోసం కూర్చున్నాము. ఒక 5 minutes హార్డ్లీ వెయిట్ చేసాము అంతే. ఆ తర్వాత వెంటనే మా నెంబర్ వచ్చేసింది. ప్రీవియస్ వాళ్ళది పూజ జరుగుతుండే, ఆ హాల్ ఖాళీ కాగానే మళ్ళీ కొత్త బ్యాచ్ అందరిని తీసుకున్నారు అన్నట్టు. పూజ మాత్రం చాలా చక్కగా బాగా చేశారు. ఫస్ట్ ఏమో అప్పుడు మేము వెళ్ళినప్పుడు మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పూజ వాళ్ళే చేయించారు. ఈసారి ఏం చేశారంటే స్టార్టింగ్ పూజ అంతా వేరే డిఫరెంట్ పంతులు వచ్చారు. కాకపోతే కథ చెప్తారు కదా, సత్యనారాయణ స్వామిది కథ, అది మాత్రం కామన్గా మైక్లో ఒక పంతులే చెప్పారు అన్నట్టు. లాస్ట్ టైం ఏమో ప్రత్యేకంగా అందరికీ సపరేట్ ఉంటుండే అన్నట్టు. మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకు అలాట్ అయిన పంతులే మొత్తం చేపించేది. కానీ ఈసారి అట్లా లేదు, కొంచెం చేంజెస్ అయినట్టునే అక్కడ. పూజ మాత్రము వేరే సపరేట్ పంతులు అందరి కపుల్స్కి వచ్చారు. కాకపోతే కథ చెప్పేటప్పుడు మాత్రం ఒకటే కామన్గా ఒక పంతులు చెప్పారు అందరికీ. ఎనీహావ్ కానీ పూజ మాత్రం చాలా బాగా చేసి ఇచ్చారు అక్కడ. మంచిగా పూజ చేసుకున్నాము. చాలా బ్లెస్డ్ అనిపించింది. సో మచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. 10th anniversary ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటానో ఎక్కడెక్కడో ప్లాన్ చేసుకున్నాను, కానీ ఫైనలీ దేవుని దగ్గరకు వచ్చి ఇలా చేసుకుంటే చాలా మంచిగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ తనేది కూడా మాకు చాలా కోఆపరేట్ చేశాడు. యాక్చువల్లీ పూజ జరిగేంతసేపు ఎట్లా ఉంటాడో ఏం చేస్తాడో అనుకున్నాం, సతాయిస్తాడు కావచ్చు. కొంచెం 1.5 hour అయింది పూజకి మాకు. బట్ పడుకున్నాడు యాక్చువల్లీ. పడుకొని మాకు పూజ కూడా చాలా బాగా జరిగింది. అండ్ పరిగె కూడా మాతోటి అక్కడ కూర్చొని ఇదంతా షూట్ చేసింది పరిగెనే నా కోసము. అండ్ అలా మేమైతే స్టార్ట్ చేసాము మా యానివర్సరీ డే. సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. చంద్రవాయించుకు నమస్కారం. అక్షంతరి పొద్దుగా ఆయన చేతిలో నీళ్ళు వేయమ్మా, అక్షంతలు నీళ్ళు అలా ఆకులోకి వదిలేయండి, చాలండి. నమస్కారం చేయండి, చాలమ్మా. చెప్పండి. ఆద్యాది మహాలక్ష్మి సమేత వీర వెంకట సత్యనారాయణ దేవత నమో నమః. కళ్ళగద్దుని కళ్ళ పెట్టుకోమ్మా. అక్షంతలు దేవుడి దగ్గర వేయండి, అలా అక్షంతలు వేసేయండి. పళ్ళెం పట్టుకోమ్మా. 4 అక్షంతలు ఒక చెక్క ఆయన చేతికి ఇవ్వండి. ఒక్కొక్క ఆకులోనూ అలా పెట్టేయండి మీకు. ఓం శ్రీ సత్యదేవాయ నమః అని అంటూ పెట్టేయండి. ఓం నా సత్యేన వర్తమానం వేదయం మధ్యం ఇరవేణ సవిధాన్య సత్యేన కొంచెం 4 గింజలు. ఓం నా సత్యేన వర్తమానం వేదయం మధ్యం ఇరవేణ సవిధాన్య రజేన దేవోయా దేవోనామివచ్చన్నం సూర్యగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి లాభ్యాన్యస్వధమే బుధే విశ్వరస్వమోస్తే బహవావాజిష్టమంజతే చంద్రగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి అస్మోద్ధాం జగద్దూయాయం అభాగం శ్రీజన్మదే అంగారగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఉద్యుజ్యస్వాహేన నిష్ఠామూర్తే ధనం దుర్వేదామింజ గుణపుష్మాన్ జతం నివానమివాదాగం ప్రయేత్వజతంతమేదం ముదగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం గ్రో బృహస్పతిగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి. శుక్రగ్రహ ఆవాహయామి
स्थापयामि पूजयामि शनैश्चरग्रहः आवाहयामि स्थापयामि पूजयामि राहुग्रहः आवाहयामि स्थापयामि पूजयामि केतुग्रहः आवाहयामि स्थापयामि पूजयामि ॐ ऊर्ध्वमुखमावाहयामि स्थापयामि पूजयामि निपेन्द्रावाहयामि स्थापयामि पूजयामि చాలండి పల్లెం కింద పెట్టండి చెప్పండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహుకేతు నమో నమః అలా నవగ్రహాలు కలిసి నమస్కారం చేయండి. తెలిసి కానీ తెలియక కానీ తప్పులు ఏమైనా ఉంటే క్షమించి స్వామి అని అలా నవగ్రహాలు కలిసి నమస్కారం చేయండి. చంపలు వాయించుకుని నమస్కారం చేయండి. పళ్ళెం పట్టుకోమ్మా. 5 కాయల మీద కుంకుమ బుట్టు పెట్టండి. పళ్ళెం కింద పెట్టండి. కొబ్బరికాయ మీద చేయలేదండి. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. నమస్కారం చేయండి. అక్షంతలో కళ్ళగట్టుకుని 5 కొబ్బరికాయల మీద అలా వేసేయండి. మిగతావి స్వామివారి మీద వేయాలి. 5 కొబ్బరికాయల మీద వేసి మిగతావి స్వామివారి మీద పెట్టండి. తులసపత్రి కూడా కళ్ళగట్టుకుని దేవుడి దగ్గర పెట్టండి. అలా పెట్టండి. దేవుడి దగ్గర నమస్కారం చేయండి. స్వామివారి పూజ చెప్పారు, ఆయన చెప్పినగా చేయండి. తర్వాత అంతవరకు ఓం శ్రీ సత్యదేవాయ నమః. సక్సెస్ఫుల్గా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ పూజ కంప్లీట్ అయినాక మనకి ప్రసాదం ఇస్తారు. గోధుమ రవ్వ ప్రసాదము సత్యనారాయణ స్వామికి అదే పెడతారంట. అదే ప్రసాదం మనకి ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఒకటి బిల్ల దొరుకుతుంది, యంత్ర బిల్ల. అది మనము ఇంట్లో మన టెంపుల్లో పెట్టుకోవాలన్నట్టు అదొకటి ఇస్తారు వాళ్ళు. అండ్ ఇంకొకటి క్లాత్ ఉంటుంది, అది మన డోర్కి కట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఏమంటే మేము ధనిత్కి అక్షరాభిషేకం కూడా చేపిస్తున్నాము. యాక్చువల్లీ నాకు తెలీదు అక్కడ అక్షరాభిషేకం కూడా ఉంటుందని. ఓన్లీ సత్యనారాయణ స్వామి వ్రతం అని అనుకున్నాము. కాకపోతే కింద మేము వెళ్ళినప్పుడు అక్కడ టికెట్ అప్పుడు చూసినాం అన్నట్టు అక్షరాభిషేకం కూడా జరుగుతుంది. సరే వచ్చినాం కదా, ఇది కూడా చేపించుకుంటాము, మాకు కూడా మెమరీగా ఉంటుంది. 10th anniversary రోజు ధనిత్కి మేము అక్షరాభిషేకం చేపించినామని చెప్పేసి అందుకే ఆ టికెట్ కూడా తీసుకున్నాను నేను. టికెట్ తీసుకున్నప్పుడేమో మాకు టికెట్ ఇచ్చారు, కానీ పైకి వెళ్ళినప్పుడేమో పంతులు వాళ్ళు అంటుండే అన్నట్టు ఇంత చిన్న బాబుకి మేము అక్షరాభిషేకం ఇప్పుడు చెయ్యము. యాక్చువల్లీ అక్షరాభిషేకం కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుందంట. 3 years or else 2.5 years తర్వాత చేస్తారు, లేకపోతే 5 yearsలో. యాక్చువల్లీ అయితే పంతులు గారు ఏమన్నారంటే 5 years ఉంటుంది కదా, అది కరెక్ట్ ఏజ్ అక్షరాభిషేకంకి. అదర్వైజ్ ఇప్పుడేమో కొంతమంది 2.5 years నుంచి కూడా చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ప్లే గ్రూప్కి అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయి కదా, అందుకే 2.5 years అయినాక కూడా చాలా మంది బాసరాకి వెళ్ళి లేకపోతే వాళ్ళు ఉన్న ఇంటి టెంపుల్ దగ్గర ఏదైనా ఉంటే అక్కడ చేసుకుంటున్నారేమో. నాకైతే బాసరాలో చేస్తారని చాలా వరకు తెలుసు అక్షరాభిషేకం. అయితే మేము కూడా ఏమనుకున్నాం అన్నట్టు సరే ఇక్కడికి వచ్చాం కదా చేపించుకుంటామని అనుకున్నాము. అప్పటికి ఇంకా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, అదంతా తెలీదు. సరే పైకి వచ్చినాక ఇక్కడ వీళ్ళు పంతులు చెప్తున్నారు ఇంత తొందరగా మేము చెయ్యము, కాకపోతే ఇప్పుడు మీరు టికెట్ తీసుకున్నారు కాబట్టి చేస్తాను, ఏం కాదని. అయితే నాకు కూడా వర్త్ అనిపించింది. ఓకే ఇప్పుడు వచ్చినాం కదా చేపించుకుంటేనే బెటర్. ఆ ఏజ్ డిఫరెన్స్ అదంతా నాకేం క్యాల్కులేషన్ లేకుండే. ఎందుకంటే మళ్ళీ నేను పర్టికులర్గా ఆ ఏజ్ ఉన్నప్పుడు వెళ్ళి చేసుకునే అంత సీన్ నాకు లేదు. నేను ప్రిఫర్ కూడా చెయ్యను. ఏదో ఇక్కడికి వచ్చినాం కాబట్టి అక్కడ ఉందని ఛాన్స్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకున్నాను. కానీ ఎందుకంటే పరిగ్య కూడా నేను సపరేట్గా వెళ్ళి మేము చేసుకున్నది అంతా ఏం లేదు. అక్షరాభిషేకము మహారాష్ట్రలో అదంతా ఎవరు ప్రిఫర్ కూడా చేయరు, ముంబైలో మేము ఉండే సైడ్. ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఆపర్చునిటీ ఉందని చేసేసాను. నాకు తర్వాత వాళ్ళు చేసిచ్చారు. ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేసిచ్చారు. అండ్ ధనిత్ కూడా కోఆపరేట్ చేశాడు అన్నట్టు. ఎంత మంచిగా స్లేట్ పెన్సిల్ పట్టుకొని మెయిన్లీ అదే అన్నట్టు. చిన్నపిల్లలు అయితే పట్టుకోరు కదా స్లేట్ పెన్సిల్ పట్టుకొని, దాన్ని అక్షరము రాయరాదు కదా. మేబీ
అందుకే వాళ్ళు వద్దంటారేమో, కానీ నాకు మాత్రం నా దాన్ని నాకు సపోర్ట్ చేసినట్టు అనిపించింది. ఆ పూజ చేసుకున్నందుకు మంచిగా పైన కూర్చొని అంతసేపు ఆ పూజ అయ్యేంతసేపు కూర్చున్నాడు. ఆ తర్వాత పంతులు రాపిచ్చాడు అన్నట్టు వాళ్ళ డాడీ తోటి నాతోటి రాపిస్తే అక్షరాలు కూడా మేము రాపిస్తుంటే దాని మీద ఓవర్ రైడ్ చాలా బాగా చేశాడు. చాలా ప్లెజెంట్ అనిపించింది, చాలా మెమొరబుల్ అనిపించింది. మేము ఆ రోజు మంచిగా వ్రతం కూడా చేయించుకున్నాం అండ్ ధనిత్కి అక్షరాభిషేకం కూడా చేయించుకున్నాం. చాలా లక్కీ డే అనిపించింది నాకైతే. 10th యానివర్సరీ స్పెషల్ అయితే నాకు చాలా చాలా బాగా మెమొరబుల్గా జరిగిపోయింది రియలీ. ఇక్కడ చూడండి, అక్కడ ఆయన పంతులు కొన్ని విషయాలు చెప్తున్నాడు, ఇట్లా అని కొన్ని ట్రెడిషన్స్ గురించి అవి ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక జనరల్ నాలెడ్జ్ గురించి కొంచెం ఐడియా ఇస్తున్నాడు. దానికి ఎంత చక్కగా కూర్చొని అవి కూడా వింటున్నాడు. వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు పంతులు, ఈ బాబు ఎంత మంచిగా ఉన్నాడు అంటే. బయటికి వస్తే కొంతమంది పిల్లలు సతాయిస్తారు, అదేది ఉంటుంది కదా, కానీ దానికి మాత్రం ఆ రోజు టెంపుల్లో ఉన్నందుకు తెలియదు, చాలా బాగా సైలెంట్గా ఉండి మంచిగా ఆడుకున్నాడు. అండ్ మేము ఆ రోజు లిటరలీ డే అంతా కూడా టెంపుల్లోనే ఉండిపోయినాము. వ్రతం చేసుకున్నాం, వ్రతం అయినాక అక్షరాభిషేకం అది అయిపోయినాక ఈవినింగ్ దేవుడిది అక్కడ ఇక్కడ మేము ఉన్న ఏరియాలోనే దేవుడు కిందికి తీసుకొస్తారు అన్నట్టు, దేవుడి సావా అంటారు కదా, అలా చేస్తారు అన్నట్టు. అది వచ్చింది. అవన్నీ టెంపుల్లో అన్ని దీపాలు పెట్టి సంథింగ్ 108 దీపాలు పెట్టి ఈవినింగ్ పూజ భజన్స్ అవన్నీ అవుతాయి. అవన్నీ కూడా చూసుకున్నాకనే మేము రూమ్కి వెళ్ళాము. ఇక్కడనే మొత్తం హాఫ్ ఎప్పుడైతే వచ్చాము మేము ఆఫ్టర్నూన్ 1 o'clock ఏమో వచ్చినాం. అప్పటి నుంచి నైట్ 9 o'clock వరకు మేము టెంపుల్లోనే ఉన్నారు. మొత్తం టెంపుల్ బంద్ అయిపోయేదాకా మేము అక్కడనే ఉన్నాం. ఆ తర్వాత బయటికి వెళ్ళి కొంచెం స్నాక్స్ తినేసి రూమ్కి వెళ్ళిపోయాం. Nanti. Ini sudah putih ada. Kalau cara sini putih ya. Oke, cara sini putih ya. Danit. ముంబై నుంచి వచ్చారు అదే రోజు 10 పలకలు ఎత్తే కనపడతాయి. చెప్పాను పంపిస్తాను చెప్తాను. ఈ మాఘమాసం బ్రహ్మణస్పద అక్కడ పాలకలా ఉంటాయి అక్కడ
నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి విద్యారభవతు మే సదా గౌరీ విమాయ జలదాన సప్త్యేకపదే శ్రీ అష్టాపదే నవపదే ప్రబోజాగ్రవ్యామన్న આજે અપચ કરતા રૂપિયા અપચ ચહીની કા એક రాజే రాజు అంటే రాయో స్క్రిబల్ తెచ్చు దాన్ని విద్యా ప్రాప్త సిద్ధిరస్తు సత్యనారాయణం ఏవం వందేహం ఆమదం ప్రభుం లేలయ యతం విశ్వం येन तस्मै नमो नमः स्वाम जब नमस्कार मेरे पूर्व నేతాలస్వామి ఇక్కడ సత్యనారాయణ స్వామి వేశారు ఉంటాయి కానీ మన అన్నవారి క్షేత్రంలో స్వామివారికి ముందు బంగారం చేస్తూ ఉంటాయి. అంటే ఎవరైనా ఒక కోరిక మనసు ఆమె ఘటన ఆమె కళ్యాణం ఆమె ఘటన ఫోటో ఎంత జూమ్ ఎందుకు చేస్తావు అర్థం కాదు. మరి జూమ్ చేసి పెట్టాలని ఉండదేమో, దూరంకి వెళ్ళి మంచిగా వస్తుంది. కలవాలంటే మంచిగా వేయాలి.
ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. దీని తర్వాత వ్లాగ్ నెక్స్ట్ డే మేము రాజమండ్రికి వెళ్ళాము అండ్ దాని గురించి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఏం చేయాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, వి లవ్ యూ, బాయ్.